నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుండి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వస్తుండగా 41,169 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 302.3940 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండుకుండలా మారింది. ఈవేళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్ 10 గేట్లను ఎత్తి 80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుండి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వస్తుండగా 41,169 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 302.3940 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండుకుండలా మారింది. ఈవేళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్ 10 గేట్లను ఎత్తి 80,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈవేళ సాగర్ నుంచి మంత్రులు నీటిని విడుదల చేయనున్నారు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. నాగార్జున సాగర్ కు శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరద ఏదైతే వచ్చి చేరుతుంది. నిన్న మొన్నటి వరకు 85,000 క్యూసెక్ల నీరు వస్తుండగా ఒకేసారి వరద ఉధృతి బాగా పెరగడంతో ఈ రోజు దాదాపుగా 2,01,754 క్యూసెక్ల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ అయితే వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా నాగార్జున సాగర్ కు వరద ఉధృతి పెరగడంతో 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను దాదాపుగా 582 అడుగుల మేర ప్రస్తుతం నీరైతే చేరుకుంది. ఇక దీంతో ఇప్పటికే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి పరిస్థితుల్లో జూలై నెలలోనే వాటర్ రిలీజ్ చేయడం అనేది దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది. 2007లో జూలై నెలలో నాగార్జున సాగర్ నుంచి క్రష్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయగా మళ్ళీ జూలై నెలలో అంటే ఈ రోజు నాగార్జున సాగర్ నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే రేడియల్ క్రష్ గేట్లు 10 గేట్లను పైకెత్తి 5 ఫీట్ల మేర పైకెత్తి దాదాపుగా 80,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన రైతాంగం మాత్రం ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా నాగార్జున సాగర్ సంబంధించి వాటర్ రిలీజ్ చేయకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేవలం నాగార్జున సాగర్ రేడియల్ క్రష్ గేట్ల ద్వారా నీటిని దిగువడుదల చేసి సముద్రంలోకి వదిలే విధంగా అంటే ఈ నీరంతా కూడా వృధాగా పోతుంది తప్ప తమకు కాలువలు నింపడం లేదు, చెరువులు నింపడం లేదు. ఎడమ కాలువ ద్వారా వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదని తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికే కుడి కాలువ ద్వారా ఏపీ రైతాంగానికి అవసరమైనటువంటి నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయగా ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడానికి ఆర్ఎంబీ తమకు అనుమతి ఇవ్వలేదని, అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే తాము నీటిని విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత రైతాంగం రేడియల్ క్రష్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే విషయంలో మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ ప్రయోగం